పేద ప్రజలకు అన్నం పెట్టడమే సీఎం చంద్రబాబు లక్ష్యం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. కుప్పంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఈ నెల 16న కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం. రాష్ట్రంలోని పేద ప్రజలకు అందుబాటులోకి అన్నా క్యాంటీన్. ఆకలితో ఉన్న వారికి అతి తక్కువ ఖర్చుతో అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా కోట్ల మందికి అన్నం పెట్టాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను తొలగించారు. వైసీపీ హయాంలో అనేక విధాలుగా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. సీఎం చంద్రబాబుకు నారా భువనేశ్వరి, ఎన్టీఆర్ ట్రస్ట్ కు కుప్పం ప్రజల తరపున కృతజ్ఞతలు. నడిపేటటువంటి వాళ్ళకి అండగా ఉండటం కోసం ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలి, అతి తక్కువ ఖర్చుతోటి, అంటే కేవలం 5 రూపాయలతోటి అన్నం పెట్టాలని ఒక గొప్ప సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి మళ్ళీ రాత్రిపూట భోజనం ఏ విధంగా పెట్టారో విత్ క్వాలిటీ, అక్షయ పాత్ర ఫౌండేషన్తో కలిసి ఎటువంటి క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ఏ విధంగా అద్భుతంగా పెట్టామో అద్భుతంగా అవి నడిచినాయి. ఎంతమంది కోట్ల మందికి ఆకలి తీర్చినాయి అనేది మనం చూసాం. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో అంటే ఒక మనిషికి మనస్సాక్షి అనేది కూడా లేకుండా పరిపాలన ఎలా చేయొచ్చు, ఎలా చేస్తారు అనేదానికి ఉదాహరణ 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన.